ఐపీఎల్ 2024 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే అన్ని జట్లు తమ తమ ప్రాక్టీస్ సెషన్లను అయితే మొదలుపెట్టేశాయి. అయితే తాజాగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రకారం గుజరాత్ టైటన్స్కి భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే వాళ్ళ స్టార్ పేసర్ మొహమ్మద్ షమి వరల్డ్ కప్ అనంతరం ఇండియాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు యాంకిల్ ఇంజురీ కారణంగా. అయితే తాజాగా ఆ యాంకిల్ ఇంజురీ మరింత ఎక్కువ అవడంతో డాక్టర్లు సర్జరీని రిఫర్ చేయడం జరిగింది. దీంతో మొహమ్మద్ షమి యూకేకి అయితే వెళ్ళనున్నాడు సర్జరీ కోసం. అయితే సర్జరీ అనంతరం అతడు రెస్ట్ తీసుకొని మరోసారి బౌలింగ్ రిథమ్ అందుకోవడానికి చాలా టైం పడుతుంది. అయితే ఈ కారణంగా ఐపీఎల్ 2024 మరో నెల రోజులు మాత్రమే ఉంది. అయితే అతడు తిరిగి ఐపీఎల్ ఆడటం అనేది చాలా కష్టమే. అయితే దీంతో అతడు పూర్తిగా ఐపీఎల్ నుండే వైదొలిగినట్లు ప్రకటించాడు. దీంతో గుజరాత్ టైటన్స్ యాజమాన్యం అఫీషియల్గా మొహమ్మద్ షమి ఐపీఎల్ 2024 ఆడటం లేదని ప్రకటించేసింది. ఇక ఈ ఐపీఎల్ 2024 ఆక్షన్కి ముందు గుజరాత్ టైటన్స్ మాజీ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మొహమ్మద్ షమి జట్టుకి దూరం అవటం అనేది గుజరాత్ టైటన్స్ అభిమానులకు బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.